ముఖ్యంగా ఏంటంటే మా అసోసియేషన్ ది నెల్లూరు డిస్ట్రిక్ట్ రైస్ క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఇది గతంలో రోషయ్య గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఈ యొక్క అసోసియేషన్ని ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మా అసోసియేషన్ తరఫున మా సభ్యులందరూ కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలన్నింటిలో కూడా తోడ్పడుతున్నారు. మేము ప్రతి కార్యక్రమంలో కూడా సేవా కార్యక్రమంలో ముందుంటాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ మధ్య సరివేదనని ఏర్పాటు చేసి దాతల సహకారంతో ఈ 3 నెలలు కూడా ఇక్కడ మజ్జిగ వితరణ చేయడం జరుగుతుంది. అనేక మంది రోజుకు సుమారు 1000 మందికి తగ్గకుండా ఈ యొక్క మజ్జిగ చలివేంద్రాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు మన ముఖ్య అతిథిగా మన సిఐ గారు టూటౌన్ నవాపేట సిఐ గారు జి వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు అన్నదమ్ములాగా స్నేహితుడుగా ఒక సిఏ అనే ప్రభావం లేకుండా ఇంటి మనిషిలాగా మనతో ఏంటంటే సిఏ గారు వ్యవహరిస్తారు. ఎవరు పోయినా కూడా సన్నిహితంగా కూడా మాట్లాడతారు. మీకు ఏ పని మీద పోయినా కూడా మన వాళ్ళందరూ కూడా పూర్తి ఆయనకి చేతనైనంత వరకు స్టేషన్లో సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు మంచి కార్యక్రమం. అలాగే దీనిలో భాగంగా మీ అందరితో కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే నేను 2010లో ఇంజనీర్ ఎస్ఐ వచ్చాను. అక్కడ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ సోమశెట్టి శేషు, బెస్ట్ ఫ్రెండ్ ఒక ఫ్యామిలీ అన్నదమ్ములాగా ఉంటాం. అట్లా అక్కడి నుంచి నాయుడుపేట పోయినాక 2012లో సురేష్ సారు ఎప్పుడు కూడా పోలీసుకి ప్రాణం ఇస్తూ ఉంటాడు. ఏ చిన్న సమస్య వచ్చినా ఎదురుగానే ఉంటా ఉంటాడు. ఎక్కడ పోయినా ఎందుకో మాకు లింకు. అలాగే ఆత్మకూరుకి వెళ్తే మా అజిరత్తయ్య, మా ప్రొవిజన్స్ ఆయన ఉంటాడు, అజిరత్తయ్య అని, కొన్నూరు అజిరత్తయ్య, ఆయన ఒక తండ్రిలాగా. అంటే ఎక్కడ పోయినా అలానే నెల్లూరు వచ్చినప్పుడు అట్లానే మా శేషు ద్వారా 2010లో షణ్ముఖంలో ఒకసారి ఆత్మకూరు కొన్నూరు వచ్చినప్పుడు పరిచయం. ఆ పరిచయం అప్పటి నుంచి కూడా ఇప్పుడు కొనసాగుతుంది. అలాగే బ్రదర్ అంటే సార్ ఇప్పుడు నాకు తెలుసు, కానీ వీళ్ళ బ్రదర్ అయితే మా ఎస్పీ ఎంబెడ్ సార్ యొక్క సత్యనారాయణ. అట్లా మీకు నాకు అట్లా బంధం ఏర్పడతా ఉంది. కానీ ఎక్కడ కూడా ఇంతవరకు గ్యాప్ చెడిపోలేదు. చాలా సంతోషం. ముఖ్యంగా ఏంటంటే మీరందరూ కూడా వ్యాపారస్తులు. ఇప్పుడు ఈ మధ్య మన వల్ల కూడా నమ్మకానికి విలువ వేసేస్తారు. ఆ నమ్మకం పోగొట్టుకుంటూ ఐపీలు పెడుతున్నారు. అది చాలా బ్యాడ్. ఎందుకంటే నమ్మకం మీద జరిగే లక్షల కోట్ల వ్యాపారాన్ని కూడా మొన్న నేను ఇక్కడ వచ్చిన 2 కేసులు చూశాను. డబ్బులు తీసుకుని దాచిపెట్టడం, వాళ్ళ అత్త పేరు మీద బంగారం చేయటం, లేదా వాళ్ళ మద్దల పేరు తీసి ఐపీ అయిపోవడం, ఏదో రూపాయి పెట్టుకుంటే ఆ ఐపీ పెట్టడం ఒక మిగతా బాగా తయారవుతున్నారు. అది ఒక చాలా బాధాకరమైన విషయం. రెండోది వచ్చేసి ఇప్పుడు అన్నింటిలో కూడా మోసాలు మనమే కొంత మోసం చేస్తాం. మనల్ని మించిన వాళ్ళు ఇప్పుడు పెద్ద మోసగాళ్ళు వచ్చారు. ఎవరు? సైబర్ క్రైమ్. మంచిగా మీకు లింకులు పంపిస్తున్నారు. ఇప్పుడు మనం వ్యాపారం చేసి చచ్చిపోతాం. మంచి అమ్మాయి ఫోటో వచ్చిందనుకో, బట్టలు వేసుకుంటా చూసుకుంటూ ఆ లింక్ పెట్టామంటే అవుట్ అయిపోతాం. కానీ అట్లా ఏదన్నా ఫోటోలు పంపించడం, డబ్బులు తీసుకుంటే ఆ డబ్బుల్ని మనం ఇవ్వలేకపోతే, లోన్ తీసుకుంటే ఇవ్వలేకపోతే మన అమ్మాయిలో, మన అక్కతో, మన చెల్లితో ఫోటో పెట్టేసి కింద అంతా నీడు ఫోటోలు పెట్టి బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇది సైబర్లో చాలా మోసాలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు రైస్ మిల్ అసోసియేషన్ ఉంది. రైస్ మిల్ అసోసియేషన్, ఆ అసోసియేషన్ మీద కూడా .com అని పెడతాం కదా, వాళ్ళు డూప్లికేట్ పెట్టేసి మనం వాళ్ళ కంట్రోల్ అనుకుంటాం. మనం ఎక్కువ నొక్కితే అది వేరే వాళ్ళు పోతుంది. లేకపోతే ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఎగ్జాంపుల్ మా సార్ గారు చెప్పాను,
ఆయన ఏం చేస్తాడు అని మొన్న రిటైర్డ్ అయిన ఎంప్లాయీ దగ్గర 70 లక్షలు కొట్టేశారు. ఆయన దాచుకున్న డబ్బులు అన్నీ కూడా నేను నిజంగా నేను ఏం చేయలేదు, నేను చేస్తానేమో చేసానేమో భ్రమతో డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి వాడి అకౌంట్లో కొట్టేశాను. అట్లా 70 లక్షలు పోయినా ఒక ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ. అట్లా ఇప్పుడు మోసపోయేది అంతా కూడా సీనియర్ సిటిజన్లు. ఎందుకంటే అంతా వ్యాపారస్తులు కాబట్టి మా దగ్గర పోతే 1,50,000 10,000 మీ దగ్గర పోయిన కోట్లలో లక్షల్లో ఉంటాయి అకౌంట్లు. కాబట్టి అన్నీ కూడా జాగ్రత్త పడాలా. లింక్ వస్తే మటుకు దయచేసి ఓపెన్ చేయొద్దు. మాటల్లో పెట్టి అమ్మాయి మాటల్లో పెట్టి ఐస్ చేసి అన్ని చేస్తే డబ్బులు గొప్ప అవుతాయి. కాబట్టి దయచేసి కూడా ఎవరు టెంప్ట్ అవ్వద్దు. టెంప్ట్ అవ్వకుండా హ్యాపీగా వ్యాపారం చేసుకుంటూ అలాగే ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు పెట్టారో ఒకటి మంచి చేసుకుంటూ సరే మంచి పేరు పోతుంది ఇక్కడ. వైశాఖ అయితే ఇప్పుడు చీటింగ్ ఐపీ పెట్టడం నోటీస్ పంపిస్తే లాయర్ బాగుపడుతున్నాడు, కానీ ఇప్పుడు అందరూ మన సన్నకారులు అందరూ బాగుపడుతున్నారు. అందుకని దయచేసి ఐపీ అనేది పెట్టకుండా చూసుకోవాలని కోరుతున్నాం. వారం పోతా ఉండేది. వారం పోతా ఉంటే ఏం చేశారంటే మీరు లింగం తెచ్చి పెట్టేశారు అని చెప్పేసి నా పైన చెప్పి అభినవం మోపే లోపల సార్తో వచ్చి సార్ ఈ మాట సార్ టక్కని ఫోన్ చేసి ఆ సాల్వ్ చేసి యాక్చువల్గా పెట్టిన వాడిని పట్టుకున్నారు. అది సార్ నాకు చేసిన నా జీవితంలో గొప్ప ఇది. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మరీ మా అసోసియేషన్ సార్ ఇటు తిరగండి సార్. ఓకే డన్. ఓకే సార్ తీసుకో అన్నా అన్నా ఓకే సార్.